హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ లైఫ్ విత్ దివ్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ యాక్చువల్లీ దివాళీ సెలబ్రేషన్స్ కోసమని నేను హను అండ్ అనుష్ అందరం కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో మా అత్తయ్య వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇలా యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళకి ఇది చాలా పెద్ద పండగ అనమాట. సో అందుకని మేము అందరం ఇక్కడికి వచ్చాము. మా పెద్దత్తయ్య వాళ్ళ పిల్లలు, మా చిన్నత్తయ్య వాళ్ళ పిల్లలు, మేమందరం, మా అత్తయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరం ఇక్కడే ఉన్నామన్నమాట. సో ఇవాళ చిన్న కిటీ పార్టీ లాగా పానీపూరి పార్టీ ప్లాన్ చేసాము. చూస్తున్నారు కదా, ఇది వెనకాలది, ఇది మా ఇల్లు, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. మా అత్తయ్య వాళ్ళ మిడిల్ అనమాట, సెకండ్ చైల్డ్. అవతల పక్కన కనిపిస్తుంది వెనకాల, అది మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు. యువతల పక్కన ట్రాక్టర్ వెనకాల కనిపిస్తుంది, ఇది మా పెద్దత్తయ్య వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడు పెద్దత్తయ్య వాళ్ళ ఇంట్లో పార్టీ అనమాట. సో మేము అక్కడికి వెళ్తున్నాం అందరము. రండి వెళ్దాం. ఇవి రెడీమేడ్ పానీపూరి. పానీ కోసమని మిక్చర్ అంతా మా పెద్దక్క మిక్సీకి వేస్తుంది. ఆలు బఠానీ ఉడకబెట్టుకున్నాము కుక్కర్లో. నవ్య నా తోడుకోడదనమాట, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వైఫ్. అది పొటాటోస్ ఒలుస్తుంది అండ్ చింతపండు నానేసింది. మనం పానీ కోసం మిక్చర్ కలుపుకున్నాం కదా, అది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఈ మిక్చర్లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జీరా అండ్ సాల్ట్ ఉంది. మా ఇంట్లో మోస్ట్ ప్రజెంటబుల్ క్యాండిడేట్. పొద్దున్న లేచి స్నానాలు చేసి పూజలు చేసి ఇటు చూపి అమ్మ మెరుపు తీగ ఒకసారి నీ ముఖం. నవ్య పిన్ని ఏమో చేస్తుంది. నవ్య పిన్ని మిరియాలు దంచుతుంది, మిరియాలు, బ్లాక్ పెప్పర్. ఇందాక పానీ కోసం మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అంతా ఫిల్టర్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు. కాదు, చింతపండు రసం కూడా దీంట్లోనే వేసేసినావా? ఎందుకు తీయద్దు? మా రవి అనమాట అప్ప. హాయ్ అని వెనక్కి తిరిగి చెప్తావు, ఎడు తిరిగి చెప్పు. వేస్తున్నా నవ్య, ఇది పౌడర్ పానీపూరి మసాలా. మా నవ్య బయటకు వెళ్ళింది, అందుకే నేను బాండిలో ఆయిల్ పోసి వేడి చేస్తున్నా. నవ్య వచ్చి పూరీలు కాలుస్తుంది ఇప్పుడు. పూరీలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో, వాళ్ళు ఉన్నాయి కదా. పూరీలు బాగా పొంగినాయి, ఇంకా తీసి పక్కకు పెడుతుంది. అంత లోపల మా వాడు వచ్చిండు. కాలుతుంది, పట్టుకోపో. ఉరుకు ఉరుకు. బాగా అయిందా? కాలిందా? బాగా అయిందా? మా ఆయన ఆనియన్ సెక్షన్ అనమాట, అందుకని ఆనియన్స్ కట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. మస్తు కష్టపడుతున్నాడు ఇవాళ అయితే. పాపం అందరి కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. యూజువల్గా హను అన్ని విషయాలు చాలా బాగా హెల్ప్ చేస్తాడనమాట నాకు. ఇది మా అత్త అండ్ తిను మా ఆడపిల్ల, మా పెద్దత్తయ్య కూతురు. అండ్ తిని వచ్చేసి మా చిన్నత్త అనమాట, అందరికన్నా చిన్నది. ఇంతమంది కోడలు ఉండేది ఏంటికి? ఎంత కోడలు వస్తే మాత్రం మొత్తం విడిచిపెడతారా? కోడలు మా ఆడపిల్ల ప్రతిదాన్ని ఎగురుతుంది. కొట్టొద్దు. నేను వచ్చేసరికి బోగాని నింపింది. ఇందాక కొంచెమే ఉండే, ఇప్పుడు నిండగా అయినాయి. యాక్చువల్లీ మేము మోర్ దెన్ 20 మంది ఉంటామా నవ్య? 20కి ఎక్కువే ఉంటాం మేము. పిల్లలు కలిపి 20 అవుతాం. మా ఈ కర్రీ మేకింగ్ వీడియో లేదేంటక్క అని అడగొద్దు, ఎందుకంటే ఈ కర్రీ నేనే చేసిన కాబట్టి. అండ్ పానీపూరీలు, పూరీలు అన్నీ రెడీగా ఉన్నాయి తినడానికి. ఇంకందరు వస్తే ఈ పింక్ శారీలో మా చిన్న బేబీ, పింక్ శారీలో మా పెద్దత్త, వీడు మా చిన్న మరిది గజ, ఇది మా బావ కూతురు రితన్య. అనుషిగడు ఇప్పుడు పానీపూరి ట్రై చేస్తున్నాడు ఎలా ఉంది అని. వాడికి పానీపూరి అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకందరూ రెడీ అయిపోయారు తినడానికి. దివ్య పానీ పోసేస్తుంది అందరికీ, అండ్ నవ్య పూరీలు పెట్టి కర్రీ వేసిస్తుంది. సో ఇంకందరు రెడీగా ఉన్నారన్నమాట తినడానికి. పానీపూరి అయితే చాలా బాగా కుదిరింది. చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట. చాలా హ్యాపీగా ఉంది ఇలా అందరితో కలిసి ఉండడం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు చెప్పింది మా అక్కనే. మాతో బలవంతంగా తినిపించారు ఫ్రెండ్స్ పానీపూరి. ఏమీ బాగాలేదు ఫ్రెండ్స్, ఇంట్లో ఎవరు ట్రై చేయకండి. ఇది నిపుణుల పర్యవేక్షణలోనే జరిగింది.
ఎవరు తినకండి ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకోసారి. ఇప్పటికే 4 సార్లు మోషన్స్ అయినాయి ఫ్రెండ్స్. వద్దు ఫ్రెండ్స్, తినకండి friends. వద్దు ఫ్రెండ్స్. మా వదిన వాళ్ళు నా కోసం పానీపూరి చేశారు. థ్యాంక్ యూ ఫర్ సాటిస్ఫైయింగ్ మై క్రేవింగ్స్. చియర్స్. పానీపూరి అంతా తిన్నాక ఇంకా అందరం ఉన్నాం కదా అని ఉప్పర్పేట ఆడదామని గేమ్ స్టార్ట్ చేసాము. నేను, నవ్య, మళ్ళీ అండ్ మా పిల్లోడు ఇంకొకడు, నలుగురం ఒక టీం అనమాట. నారాయణ మామ, గజ్జ, తర్వాత హరిత అండ్ సత్య నలుగురు ఒక టీము. అస్సలు ఏమన్నా అరిచి గోల చేసామంటే ఎంత గోల చేసామంటే అంత గోల చేసాం. బాగా ఎంజాయ్ చేసాం మేము. మీరందరూ ఫ్యామిలీతో కలిసినప్పుడు ఏమేమి గేమ్స్ ఆడతారో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ లైఫ్ విత్ దివ్య.